కాంగ్రెస్ పై కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు మండిపడ్డారు. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇతర నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు మాధవరం కాంతారావు. ఇక కేపీహెచ్బీ కాలనీలో ప్రభుత్వ కళాశాల, లైబ్రరీ, ప్రభుత్వ ఆసుపత్రి లేదన్నారు. ఇక త్వరలోనే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी మండల కార్యాలయంలో ఎంఆర్ఓకు భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి శాఖ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి యొక్క పిలుపు మేరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మాయమాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు ఇస్తామని గ్యారంటీగా ప్రజలు మెప్పించి ఒప్పించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మరి 2.5 సంవత్సరాలు ఎటువంటి హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మరి అధోగతికి పాలు చేస్తా ఉన్నారు. పూర్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల కంటే ఇంకా ఎక్కువనే ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆనాడు ఆ ప్రభుత్వం చేసిన తప్పులకు మీరు ఇచ్చిన హామీలకు ఆకర్షితులై ఓట్లేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఈ ప్రజలు. కానీ మీరు గద్దెనెక్కిన తర్వాత 6 గ్యారంటీలు మర్చిపోయారు. కేవలం ధనార్జన ధ్యేయంగా అనేక భూములు కబ్జా చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ మీ యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఆసియాలో అతిపెద్ద కాలనీ, ఈ కాలనీలో కనీస సదుపాయాలు లేవు. ఒక కాలేజ్ లేదు, స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, లైబ్రరీ లేదు, సరైన సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. 1 లక్ష పైన జనాభా ఉండే ఈ కాలనీలో ఇంతవరకు ఎటువంటి మరి సదుపాయాలు లేని పరిస్థితి ఉన్నది. ఈ రోజు కూకట్పల్లి మండల కార్యాలయంలో